ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీ అందరికీ కూడా సాయినాథుని యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలుపెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనకు తెలియజేయబోయేటటువంటి సందేశం ఏమిటి అంటే, నీ బంధంలో కలిగేటటువంటి ఒక గొప్ప మార్పును నీవు తప్పకుండా తెలుసుకోగలుగుతావు. ఈ సాయి మాటలను ఆలకించు, సంతోషంగా ఉంటావని బాబాగారు అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. నీ బంధంలో ఏర్పడినటువంటి కొన్ని మార్పుల వలన నీ మనసు ఎంతో బాధగా ఉందని నాకు బాగా తెలుసు. కాబట్టి ఈ క్షణంలో నీ సాయి మాటలను నీవు తప్పకుండా ఆలకించే తీరాలి. ఈ మాటలను విన్న తర్వాత నీ మనసు సంతోషంగా ఉండబోతుంది. నన్ను నమ్ము. ఈ సాయి మాటలను శ్రద్ధగా ఆలకించు. చాలా దిగులుగా ఎన్నో రోజులుగా కనిపిస్తూ ఉంటున్నావు. ఎందుకు? నువ్వు అడిగిందే కదా నేను నీకు ఇచ్చాను. అయినా సంతోషం అనేది నీ ముఖంలో కరువైపోయింది. దేని గురించమ్మా నీ బాధంతా? నాతో చెప్పు. కొన్ని రోజుల నుండి చూస్తున్నా. చాలా ఆలోచిస్తూ ఉంటున్నావు. కనీసం రాత్రిళ్ళు నిద్ర కూడా సరిగ్గా ఉండకుండా నీలో నువ్వే ఎక్కువగా ఆలోచించుకుంటూ, నీ మనసును ఓదార్చుకుంటూ గడుపుతున్నావు. బాబా, ఇది నా పరిస్థితి అని కూడా నాతో చెప్పడం లేదే? ఎందుకని? నేనంత కానివాడినా చెప్పు? నేను గుర్తే రావడం లేదా? నీ పిల్లల పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నావు. అలాగే నీ కుటుంబంతో కూడా గడపకుండా ఒంటరిగానే ఎక్కువ సమయం గడుపుతూ ఉంటున్నావు. మనోవ్యాధికి అసలు మందే లేదు. అది నీకు తెలుసు కదా? మరి అంతగా ఆలోచించడం వలన నీకు ఎలాంటి ప్రయోజనం లేదు. లోకంలో ఎవరికీ జరగనిదైతే నీ ఒక్కదానికే జరగడం లేదు కదా? అందరికీ ఉన్నటువంటి బాధలు, కష్టాలు, సంతోషాలే నీకు కూడా దక్కాయి. మరింకా ఎందుకంత ఆలోచన? నీ ఆలోచనలే నిన్నసలు ప్రశాంతంగా లేకుండా నిన్ను ఎంతగానో చిత్రవదకు గురి చేసేలా ఉంటున్నాయి. ఆ ఆలోచనలకు దూరంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఏదో ఒక పనిని నీకు నీవు నియమించుకొని దాని యందు శ్రద్ధను వహించు. ఇంట్లో చక్కగా మొక్కలు నాటు. వాటి వద్ద కాసేపు గడుపు. లేదంటే పూజా మందిరంలో నీకు ఇష్టమైనటువంటి భగవంతుని యందు సమయాన్ని కేటాయించు. కుటుంబ బాధ్యతల యందు నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు. ఆ తర్వాత మంచి భక్తి పాటలను ఆలకించు. నీకు సంతోషంగా గడిపినటువంటి క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉండు. అప్పుడు నీకంటూ సమయం అనేది తెలియకుండానే రోజు గడిచిపోతుంది. అంతేకాని నీకు నీవు ఒంటరిగా ఆలోచించుకుంటూ నన్ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు, నా కోసం కనీసం ఎవ్వరూ సమయాన్ని కూడా కేటాయించడం లేదనుకోవడం చాలా పొరపాటు. ఉన్నటువంటి సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే తప్పకుండా నీకే తెలుస్తుంది. దాని గురించి అనవసరంగా నీ బంధంతో చర్చలు జరుపుతూ ప్రతిరోజు ఇదే విషయం దగ్గర మీరు గొడవ పడుతూ ఉండడం మంచిది కాదు. మీకోసం మీరు బాగుండాలి అని కష్టపడి రోజంతా శ్రమించి వచ్చేటటువంటి మీ భర్తకు సంతోషంగా పలకరించేటటువంటి భార్య ప్రేమ, పిల్లల అల్లరి ఎంతో హాయిగా అనిపించాలి. అతను చేసినటువంటి కష్టమంతా మర్చిపోయేలా అతనికి ప్రేమానురాగాలతో ఉండేటటువంటి సంభాషణను నీవు కొనసాగించాలి. అప్పుడే కదా మీ ఇద్దరి మధ్య మంచి ఆప్యాయత ఏర్పడుతుంది. పిల్లలు ఏదైనా కానీ మీ నుండే కదా నేర్చుకునేది. కాబట్టి వారికి చెడు అలవాట్లు కానీ, మంచి అలవాట్లు కానీ ఏర్పడాలి అంటే ముందు తల్లిదండ్రుల నుండి వారు తప్పకుండా క్రమశిక్షణను నేర్చుకుంటారు. ఉదయం నుండి నువ్వు ఇంట్లో పనులు, అలాగే కుటుంబంలో ఉండే అందరి పనులు చూసుకుంటూ నీ బాధ్యత నువ్వు చాలా చక్కగా నిర్వహిస్తూ ఉంటావు. కానీ నీలో ఏదో తెలియనటువంటి బాధ, నాకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లేదని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటున్నావు. ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఒకరు ఇస్తే నువ్వు పొందనవసరం లేదు. నీకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అది ప్రతిరోజు నువ్వు తెలుసుకోనవసరం లేదు. ఏదో ఒకరోజు అది తప్పకుండా బయటపడుతుంది. అలాగే నీ గురించి అందరికీ అర్థమవుతుంది. నీ గురించి అందరూ అనుకోనవసరం లేదు. నీకు నువ్వు నీ ఆత్మధైర్యంతో నీ అంతరాత్మకు నువ్వు చెప్పుకుంటే చాలు. అంతే తప్ప ఇంత చిన్న చిన్న విషయాల వలన మీలో మీరే మీకనిపించినవి మీ మనసులో అనుకుంటూ అవి ఎవ్వరికీ చెప్పుకోకుండా ఒకరిలో ఒకరు స్వార్థాన్ని పెంచుకుంటూ ఉంటూ చిన్న జీవితంలో మీకోసం భగవంతుడు కేటాయించినటువంటి రోజులను, సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నటువంటి మీ మూర్ఖత్వాన్ని చూసి నాకు చాలా బాధగా ఉంటుంది.
ఉన్నన్న రోజులు స్వార్థాలు, పగలు, ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని అనుకుంటూ మీలో మీరే మీ బంధాలను కోల్పోతున్నారు. ఇదంతా కాకుండా ఆ బంధం దూరమైన తరువాత అంతా నా కర్మ, భగవంతుడే ఇలా చేశాడని చెప్పి మరలా ఆ పాపమంతా భగవంతునిపై వేస్తున్నారు. అసలిది న్యాయమేనా? నువ్వే చెప్పు. మీకోసం ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి రోజులను సంతోషంగా ఎలా గడపాలా అనే విషయం గురించి మాత్రమే మీరు ఆలోచించండి. అంతేకాని ఉన్న రోజులలో కూడా మీకు మీరే లేనిపోని అపోహలతో కాలాన్ని మాత్రం వృధా చేసుకోకండి. తిరిగి మరలా జరిగిపోయినటువంటి రోజులను పొందాలి అంటే మీరు పొందలేరు కదా! మీలో తప్పు ఎవరిదైనా సరే ఒకరిని ఒకరు క్షమాపణలు కోరుకుంటూ, ప్రేమను పంచుకుంటూ, మీ బిడ్డల భవిష్యత్తును మీరే చక్కగా, క్రమశిక్షణగా ఒక మంచి జీవితాన్ని వారికి ఇచ్చేలా ఉండండి. మొదటిగా పసిపిల్లలకు గురువులంటే మీరే కదా! కాబట్టి మీ నుండే వారు ఏదైనా కానీ నేర్చుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇక అర్థం చేసుకొని మీ మనసులను మీరే అపోహలకు గురి చేసుకోకుండా, భవిష్యత్తును పాడు చేసుకోకుండా, మీ జీవితాలను అర్థవంతంగా, అద్భుతంగా, నలుగురికి ఆదర్శనీయంగా జీవిస్తారని నేను మీ నుండి కోరుకుంటున్నాను. మీ బంధాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకుంటారని ఆశిస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. నా ఈ మాటలను జాగ్రత్తగా పాటిస్తావు కదూ! అదేంటి బాబా! నా మనసులోనే నేను ప్రతిరోజు బాధపడుతూ ఉన్నానే తప్ప, ఎవరికీ నా మనసులో మాట గురించి చర్చించింది లేదు. అలాగే ఎవరితోనూ చెప్పినటువంటి రోజు కూడా లేదు. కానీ నేను పడుతున్నటువంటి మనోవ్యధంతా కూడా నీకెలా తెలుసు బాబా అని అనుకుంటున్నావు కదూ! అసలు ఈ విశాల విశ్వంలో మీరేం చేస్తున్నా, మీరు ఏం ఆలోచిస్తున్నా నాకు ప్రతి ఒక్కటి తెలుసు. అలాగే మీ మనసును కూడా నేను పూర్తిగా చదివేస్తానని తెలుసుకోండి. నీకు అద్భుతమైనటువంటి ఒక బంధాన్ని నీకు భగవంతుడు కల్పించినప్పుడు, ఆ బంధాన్ని కోల్పోకుండా సంతోషంగా ఆ బంధాన్ని కాపాడుకునేటటువంటి బాధ్యత మాత్రం నీకే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి, మంచి నిర్ణయాలను తీసుకుంటూ, మంచి ఆలోచనలు చేస్తూ, నీ బంధంతో నీవు సంతోషంగా ఉండు. నువ్వేమీ ఎవ్వరికీ హాని చేయలేదు. అలాగే నీ బంధం కూడా ఎవ్వరికీ హాని చేయలేదు. మీ వలన ఎవ్వరూ బాధపడింది లేదు. కానీ మీకు మీరే బాధ పెట్టుకుంటూ, మీకు మీరే ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ ఉంటే, చూసేవారికి కూడా మీరు చిన్నచూపుగా ఉంటారు. కాబట్టి ఎప్పుడూ మిమ్మల్ని మీరు కించపరుచుకోకుండా, ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ సంతోషంగా ఉండండి. మీ జీవితాలను మీరే తక్కువ చేసుకునేలా ప్రవర్తించవద్దు. ఇక కన్నీరు పెట్టింది చాలు. ఇప్పటికే చాలా ఆలోచిస్తూ ఉన్నావు. సదా నన్ను గుర్తించుకో. హృదయపూర్వకంగా నాపై నమ్మకాన్ని ఉంచు. అప్పుడు నీకు జరిగేటటువంటి మేలు గురించి ఎవ్వరూ ఊహించలేరు. నీ జీవితాన్ని ఎలాంటి అపోహలకు గురి చేసుకోకుండా సంతోషంగా గడుపుతావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. సో విన్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.